సాధారణంగా హారర్ సినిమాల్లో భూతం కనిపిస్తే భయపడతాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనిషి మారుతుంటేనే భయపడతాయి. అలాంటి సినిమా ఇదే. మరి ఆ మూవీ పేరేంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. థ్యాంక్ యూ. మొదట ఇది సాధారణ గ్రామీణ డాక్యుమెంటరీలా మొదలవుతుంది. ఒక కుటుంబం, వాళ్ళ నమ్మకాలు, గ్రామంలో జరిగే పూజలు ఇవన్నీ చాలా సహజంగా చూపిస్తారు. అందుకే మొదట్లో ఇది నిజంగానే జరుగుతున్న కథలా అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లో చిన్న చిన్న విచిత్రాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి ప్రవర్తన మారే సన్నివేశాలు చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి. మొదట అది అనారోగ్యమా లేక నిజంగానే ఏదైనా చెడు శక్తి ప్రభావమా అన్న సందేహం ప్రేక్షకుడిలో పెరుగుతూనే ఉంటుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే భయపెట్టడానికి పెద్దగా శబ్దాలు, ఆకస్మిక సన్నివేశాలు ఉపయోగించలేదు. వాతావరణం, కెమెరా పనితనం, పాత్రల ముఖంలో కనిపించే భయం ఇవే ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా రాత్రి జరిగే పూజల సన్నివేశాలు అయితే నిజంగానే గుండెల్లో టెన్షన్ పెంచేస్తాయి. మూవీ ముందుకెళ్తున్న కొద్దీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోతుంది. చివరి అరగంట అయితే అసలు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వదు. ఏది నిజం, ఏది భ్రమ, అసలు ఆ ఇంట్లో జరుగుతున్నది ఏమిటి అన్న ప్రశ్న చివరి వరకు వెంటాడుతుంది. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ముఖ్యంగా నెమ్మదిగా పెరిగే డార్క్ హారర్ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంతసేపు నేను మాట్లాడేది ద మీడియం సినిమా గురించే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.